మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మరోసారి ఊపందుకుంది. ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రావు వినియోగించిన ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. ఆయా ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించడంపైనే సిట్ ప్రస్తుతం దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరోసారి జోరందుకుంది. ప్రభాకర్ రావు 5 ఐక్లౌడ్ ఖాతాల్ని, మరో 5 జీమెయిల్ ఖాతాల్ని వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించింది. వాటిల్లోని సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాల్లో 4 పాస్వర్డ్లను, ఐక్లౌడ్ ఖాతాల్లో 2 పాస్వర్డ్లను అప్పట్లో ప్రభాకర్ రావు నుంచి సేకరించింది. దీంతో ఎఫ్ఎస్ఎల్లో వాటి సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైంది. మరోవైపు ఒక జీమెయిల్ ఖాతా ప్రస్తుతం ఉపయోగించడం లేదని గుర్తించింది. అలాగే మరో ఐక్లౌడ్ ఖాతాను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న డివైస్ తో లాగిన్ అయ్యారు. ఆ డివైస్ ప్రస్తుతం అక్కడే ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేకరించిన పాస్వర్డ్ల ఆధారంగా ప్రభాకర్ రావు వినియోగించిన డివైస్లను విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. ఈ సమాచారంపై స్పష్టత వస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే కీలక ఆధారాలు లభిస్తాయని సిట్ భావిస్తోంది. సిట్ విచారణలో తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ లాంటి డివైస్ల పాస్వర్డ్లు తనకు గుర్తులేవని ప్రభాకర్ రావు చెప్పడంతో సుపరిచితమైన 10 ఆప్షన్లను ఎంచుకుని పాస్వర్డ్లను గుర్తించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టం చేసింది. ఆ ప్రయత్నంలోనే ప్రభాకర్ రావు కొన్ని పాస్వర్డ్లను చెప్పడంతో ఆయా డివైస్లను తెరిచి ఎఫ్ఎస్ఎల్లో డేటాను రిట్రీవ్ చేయడంపై సిట్ దృష్టి సారించింది. వాటిల్లోని డేటాను తొలగించినట్లు ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో తేలింది. అదే విషయమై నాడు సిట్ ప్రశ్నిస్తే డివైసుల్లోని తన వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే తొలగించానని ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలంలో వాస్తవమెంత అని తెలుసుకునేందుకు జీమెయిల్, ఐక్లౌడ్ ఖాతాల్ని లోతుగా విశ్లేషించడంపై సిట్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం సిట్ ఎదుట లొంగిపోయారు. ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసేందుకు సిట్కు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో ఆయన జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, దర్యాప్తు అధికారి వెంకటగిరి విచారించారు. ప్రభాకర్ రావు వినియోగించిన జీమెయిల్, ఐక్లౌడ్ ఖాతాల సమాచారం గురించి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావును ఈ నెల 19 వరకు పోలీసు కస్టడీలోనే ఉంచి విచారించనున్నారు. సిట్ కార్యాలయంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.